అమ్మాయిల మీద మీ కంట్రోల్ పెంచుకోవడం కానీ ఇంకా మరియు మోసాలకు చోటు లేదు. మేము పక్కా ట్రిక్స్ మరియు సింపుల్ గేమ్స్తో ఎలా మీ ఇమేజ్ని ఇంప్రెసివ్గా మార్చుకోవచ్చో చూడబోతున్నాం. ఒకటి ప్రథమమైన ఆప్షన్ ఇంట్రెస్టింగ్ డేటింగ్ స్టార్టర్. పొరపాటుగా మీరు ఏం చేస్తున్నావా అని అడిగే భయానకమైన ప్రశ్నలను మానుకోండి. ఆ స్థానంలో మీకు ఏం ఇష్టము అనే ప్రశ్న అడగండి. ఈ ప్రశ్నతో మీరు ఆమెకు అనుకూలంగా ఉండడానికి అదనంగా సాయం చేస్తుంది. ఆమె ఇష్టాలు అభిరుచులు తెలుసుకోవడం ద్వారా మీరు ఒక నిక్కర్సైన సంభాషణ ప్రారంభించవచ్చు. ఉదాహరణ, మీకు ఎప్పుడు ప్రయాణం అంటే ఇష్టం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. సరికొత్త ఆప్షన్, మీ ప్రత్యేకతను చూపించండి. మీరు అమ్మాయిలపై చూపించే కంట్రోల్లో మీరు మీ ప్రత్యేకతను చూపించాలి. మీరు ఒక రకమైన కళ లేదా అర్హత కలిగి ఉంటే దాన్ని పంచుకోండి. ఉదాహరణకు, మీరు సంగీతం ప్లే చేయగలరా లేదా మంచి కుకింగ్ చేస్తారా. ఈ ప్రత్యేకమైన స్త్రీను మీరు చాలా ప్రత్యేకంగా చూపించగలరు. ఉదాహరణ, నేను హ్యాండ్మేడ్ పిజ్జా చేయగలను, మీకు ఒకసారి రుచి చూపిస్తానని నేనే నమ్ముతాను. 3 నమ్మకంతో అన్వయించు స్వంత గేమ్స్. ఇప్పుడు మనం సింపుల్ గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. గేమ్స్ అంటే ఇక్కడ సమయం గడపడం, సరదా మరియు కలగలిపి ఉండడం అని అర్థం. సరదాగా మరియు సహజంగా ఉండండి. సమాధానాలు చెప్పుకో గేమ్. ఈ గేమ్ ద్వారా మీరు ఇద్దరు ఇష్టమైన విషయాలు లేదా డిస్కషన్ టాపిక్ చెప్పుకోండి. ప్రతి ఒక్కరూ తక్కువ సమాధానాలతో నేరుగా సరదా అనుభూతిని పొందగలుగుతారు. ఉదాహరణ, మీరు మంచి సినిమాలు చూసే సమయం ఏంటి. నేను మొదటి తేదీకి సైన్స్ ఫిక్షన్ సినిమాను సూచిస్తాను. ఎంచుకో లేదా ప్రశ్న అడుగు. ఈ గేమ్లో మీరు 2 ఎంపికలను ఇచ్చి ఆమెకు ఏది ఇష్టమో ఎంచుకోవాలని అడగండి. ఇది చాలా ఆసక్తికరమైనది మరియు మీకు మధ్య సానుకూల సమాధానం రావచ్చు. ఉదాహరణ, మీకు ఎంచుకోవాలని ఉన్నది కాఫీ లేదా టీ. నీకు ఏది ఇష్టమో చెప్పు. 4 సాంఘిక పట్టు. ఫ్రెండ్లతో మెలకువ. మీ స్నేహితులతో కలిసి సమయం గడపడం ఫ్రెండ్లీ ట్రెండ్గా కాకుండా మీకు తన నైపుణ్యాలు మరియు సమాజంలోని స్థానం మీద మరింత ఆత్మవిశ్వాసం మరియు నమ్మకం చూపించగలదు. దీనితో అమ్మాయిలకు మీరు ఒక భద్రత స్థాయి చూపిస్తారు. మీరు స్నేహితుల మధ్య కూడా ఎంతో నిష్ట కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు. ఉదాహరణ, ఈ వీకెండ్ మీకు ఏదైనా చేయడం ఉందా. నా స్నేహితులతో ఒక చిన్న పిక్నిక్ అనుకుంటున్నాను, మీరు కూడా వచ్చారా. ఇది గమనించవచ్చు. అమ్మాయిల మీద మీ కంట్రోల్ పెంచుకోవడం అర్థం మాత్రమే కాదు, మీరు సానుకూలంగా సహజంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఈ పద్ధతులు మరియు గేమ్స్ మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లలో తెలియజేయండి.